ఈ వీడియోలో మనం ఈ గ్రెనరో మైక్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో అయితే నా మొబైల్ మైక్తో అయితే రికార్డ్ చేస్తుంది. నా రూమ్లో నా ఫ్యాన్ కూడా ఆన్ చేసి ఉన్నది. ఒకసారి సౌండ్ ఎన్వైర్న్మెంట్ని మీరు అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నదో. నెక్స్ట్ ఈ మైక్ని కనెక్ట్ చేసి అయితే మీకు వినిపిస్తాను నెక్స్ట్. సో నేను నా మొబైల్కి మైక్ రిసీవర్ అయితే కనెక్ట్ చేస్తాను. ఇంకా నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడు ఆడియో ఎలా ఉన్నదో ఒకసారి వినండి. నా ఫ్యాన్ నాయిస్ అండ్ బయట వెహికల్స్ సౌండ్ కూడా వస్తుంది కదా. సో ఇప్పుడు నేనైతే లెవెల్ 1 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ చేస్తున్నాను. సో సింగిల్ బ్లింక్ అయింది కదా. ఇప్పుడు లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయింది. మీరు వినొచ్చు క్వాలిటీ ఎలా ఉన్నదో, ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నదో. నెక్స్ట్ ఫ్యాన్ సౌండ్ ఏమైనా తగ్గించిందా ఒకసారి చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు. సో లెవెల్ 2 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో 2 టైమ్స్ బ్లింక్ అయింది కదా. ఇప్పుడు లెవెల్ 2 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ఒక వెహికల్ సౌండ్, హార్న్ సౌండ్ కూడా వచ్చింది. అది క్యాన్సిల్ చేసిందో లేదో చూడండి. నెక్స్ట్ నా ఫ్యాన్ నాయిస్ కూడా క్యాన్సిల్ అయిందో లేదో చెప్పండి. సో ఇప్పుడు నేను లెవెల్ 3 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ చేస్తున్నాను. సో 3 టైమ్స్ బ్లింక్ అయింది కదా. లెవెల్ 3 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు నా ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నదో వినండి. అలాగే నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నదో. నెక్స్ట్ మనం అయితే అవుట్డోర్ టెస్ట్ అండ్ రివర్బరేషన్ టెస్ట్ కూడా చేద్దాం. అవుట్డోర్ టెస్ట్ అంటే నేను మా టెర్రస్ మీదకి వెళ్ళి ఆడియో ఎలా రికార్డ్ అవుతుందో చూపిస్తాను. విండ్ నాయిస్ క్యాన్సిల్ చేస్తుందా లేదా, అవుట్డోర్ నాయిసెస్ని ఎలా క్యాన్సిల్ చేస్తుందో అయితే అవుట్డోర్ టెస్ట్లో చెప్తాను మీకు. నెక్స్ట్ రివర్బరేషన్ టెస్ట్ అంటే ఒక ఖాళీ ఇంట్లోకి వెళ్ళి ఎకోస్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎకోస్ని ఎలా రికార్డ్ చేస్తుంది, ఎకోస్ని క్యాన్సిల్ చేస్తుందా లేదా కూడా చూపిస్తాను మీకు నేను ఈ వీడియోలో. సో గైస్ మనం ఇందాక ఇండోర్ టెస్ట్ చేసాం కదా గ్రీనరో మైక్ని. సో ఇప్పుడు నేను మా టెర్రస్ మీదకి వచ్చేసాను. సో అవుట్డోర్ టెస్టింగ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మీరు వినొచ్చు, ఇది మైక్రోఫోన్ కనెక్ట్ చేయకుండా ఉండే ఆడియో అనమాట. మాకు ఇక్కడ దూరంగా హెచ్పిసిఎల్ అయితే ఉన్నది కంపెనీ. సో అంటే రిఫైనరీ ఉంది. ఆ నాయిస్ మీరు వింటున్నారో లేదో నాకు తెలీదు. నాకైతే ఇక్కడ చాలా లౌడ్గా అయితే వినిపిస్తుంది ఆ బజ్జింగ్ నాయిస్ అనేది. మరి మీకు వీడియోలో ఎలా ఉన్నదో నాకైతే తెలీదు. సో ఇప్పుడైతే నేను మైక్రోఫోన్ కనెక్ట్ చేసి ఎలా ఉన్నదో చూపిస్తాను. సో గైస్ వింటున్నారు కదా. ఇప్పుడు నా మైక్ని అయితే నేను ఒక 6 to 7 inches దూరంగా అయితే పెట్టాను నా మౌత్కి. సో ఇప్పుడు మీరు అనొచ్చు దీనికి ఇంకా నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు. సో ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 అనమాట. సో మీరు చూసుకోవచ్చు. అండ్ దీన్ని నేను ఇంకా బ్లాక్ ఫోమే యూజ్ పెట్టాను అనమాట. బ్లాక్ ఫోమ్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను. డెడ్ క్యాట్ పెట్టి కూడా మీకు చూపిస్తాను. అంటే విండ్ సౌండ్ వస్తుందో లేదో కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మీకైతే నేను లెవెల్ 2 అయితే యాక్టివేట్ చేస్తున్నాను. సో లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు వినొచ్చు మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు జరిగిందో. సో మీరు కామెంట్స్లో అయితే చెప్పండి నాకు నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు అవుతుందో అండ్ ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నదో కూడా చెప్పండి. సో నెక్స్ట్ లెవెల్ 3, ఇది లెవెల్ 3 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. మీరు వినొచ్చు ఎలా ఉన్నదో నాకు కొంచెం చెప్పండి కామెంట్స్లో. ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నదో కూడా చెప్పండి. నెక్స్ట్ నేను ఇప్పుడు డెడ్ క్యాట్ పెట్టి అయితే మీకు వినిపిస్తాను సౌండ్ ఎలా వస్తుందో, విండ్ నాయిస్ని క్యాన్సిల్ చేస్తుందో లేదో. సో నేను ఇప్పుడైతే డెడ్ క్యాట్ అయితే ఫిక్స్ చేస్తాను మైక్కి. సో నేను ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఎలా ఉన్నదో వినండి ఆడియో. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1 అనమాట డెడ్ క్యాట్తో. సో మీరు వినొచ్చు బ్యాక్గ్రౌండ్లోనే ఏమైనా నాయిస్ వస్తుందో లేదో కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు లెవెల్ 1కి ఎలా ఉన్నదని. సో ఇప్పుడు 2 బ్లింక్లు అయ్యాయి కదా. సో ఇది లెవెల్ 2 ఆఫ్ నాయిస్ రిడక్షన్. ఇప్పుడు వినొచ్చు మీరు నా ఆడియో, ఆ నాయిస్ ఎలా క్యాన్సిల్ చేస్తుంది అనేది మీరు వినొచ్చు. సో ఇప్పుడు నేను లెవెల్ 3 ఆన్ చేస్తున్నాను. సో 3 బ్లింక్స్ అయ్యాయి కాబట్టి ఇది లెవెల్ 3 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. సో డెడ్ క్యాట్ పెట్టి సో ఎలా ఉన్నదైతే మీరే చెప్పండి ఆడియో క్వాలిటీ అనేది. ఆడియో క్వాలిటీ బాగుందా బాగాలేదా అని మీరే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు. సో నేనైతే నార్మల్గా చెక్ చేశాను. లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ చేసి రికార్డ్ చేసిన ఆడియో అయితే నేను విన్నాను జస్ట్ అందుకే వీడియో పాజ్ చేసి.
సో ఆ దూరంగా ఉన్న కంపెనీ బజింగ్ నాయిస్ని అయితే ఆపింది, కానీ బైక్ హార్న్స్ కానీ బైక్ రైవింగ్ సౌండ్స్ కానీ ఆపట్లేదు. లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అయి ఉన్నా సరే. అండ్ దూరంగా ఉన్న మనుషుల వాయిస్ కూడా కొంచెం క్యాన్సిల్ చేస్తుంది, బాగానే ఉన్నది. సో ఇది ఇండోర్ పర్పస్కి అయితే బాగానే ఉంటుంది, కానీ అవుట్డోర్ వ్లాగింగ్స్ కానీ అవుట్డోర్ వర్క్స్ కానీ అంత పని చేయదు. సో మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి, బాగానే ఉన్నది ఈ ప్రైస్ రేంజ్కి అయితే. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోండి. సో ఇందాక మనం ఇండోర్ టెస్ట్ ఏదో చేసాం కదా, ఇప్పుడు రివర్బరేషన్ టెస్ట్ చేద్దాం. అంటే నేను ఇప్పుడు ఒక ఖాళీగా ఉన్న ఇంట్లోకి వచ్చాను. సో ఎకో మీరు వినొచ్చు ఈ వీడియోలో. సో ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేసి రివర్బరేషన్ అంటే ఎకోస్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేస్తున్నాను నా ఫోన్కి. ఇప్పుడు మీరు వినేదైతే నార్మల్ మొబైల్ మైక్తో రికార్డ్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఇది మైక్తో రికార్డ్ చేస్తున్న ఆడియో అనమాట. అండ్ నేను ఇంకా దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు. సో ఇప్పుడు మీకు నేను లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే పెడతాను. సో ఇప్పుడు లెవెల్ 1 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయింది. సో మీరు ఎకోస్ని హ్యాండిల్ చేస్తుంది మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ముందు మొబైల్ మైక్రోఫోన్తో రికార్డ్ చేసిన ఆడియో అలా ఉందో కూడా కంపేర్ చేసుకోండి. లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు లెవెల్ 2 నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయింది. సో మీరు ఇప్పుడు ఈ రీవర్బ్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ లెవెల్ 3 అయితే ఆన్ చేస్తున్నాను నాయిస్ క్యాన్సిలేషన్. సో ఇప్పుడైతే లెవెల్ 3 ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అయింది. సో మీరు చూడొచ్చు ఎలా ఉన్నదో క్వాలిటీ అనేది. ఎకోస్ని బాగా హ్యాండిల్ చేస్తుందో లేదో, తగ్గిస్తుందో లేదో కొంచెం మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.